7.5 దశాబ్దాలుగా పౌరుల హక్కులకు పెద్ద దిక్కుగా నిలిచిన భారత రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తూ రాజ్యాంగం నాకేమిచ్చిందనే వారి కోసమే ఈ సమాధానం. 1947 ఆగస్టు 15 నాటి నుంచి 1950 జనవరి 26 వరకు దాదాపు 2.5 ఏళ్ల కాలంలో ఎన్ని మార్పులు, ఎన్ని అనూహ్య పరిణామాలు. ఒక్కసారి నాటి పరిస్థితుల్ని గుర్తు చేసుకోండి. ముక్కలైన దేశం, పచ్చిపుండులా విభజన గాయాలు, కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ, అంతులేని అంతరాలు, భవిత పట్ల అనిశ్చితి, ప్రపంచ దేశాలన్నీ మన వైపే చూపు, మేధావుల బుర్రలో అనేక ప్రశ్నలు. ఇంత పెద్ద దేశంలో ప్రజాస్వామ్యం పనిచేస్తుందా లేదా? ఇంతమంది నిరక్షరాస్యులు ఉన్న చోట ఓటు హక్కు దుర్వినియోగం కాకుండా ఉంటుందా? భిన్న సిద్ధాంతాలు, భిన్న దృక్పథాలు సంఘర్షించుకునే వాతావరణంలో రాజ్యాంగాన్ని గౌరవిస్తారా లేదా అన్న ప్రశ్న. కాలంలో ఈ సందేహాలన్నీ తీరిపోయాయి. ప్రతి సంక్షోభం తర్వాత భారత ప్రజాస్వామ్యం మరింతగా బలపడింది. రాజ్యాంగం పట్ల ఇంకొంత విశ్వాసం కూడా పెరిగింది. చికాగో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ టామ్ గిన్స్బర్గ్ 200 రాజ్యాంగాల్ని లోతుగా పరిశీలించిన తర్వాత భారత రాజ్యాంగానికి తిరుగులేదన్న నిర్ణయానికి వచ్చారు. ఆ నిశ్చిత అభిప్రాయానికి బలమైన కారణమే ఉంది. చాలా రాజ్యాంగాలు సగటు జీవితకాలం 17 ఏళ్ల కంటే ఎక్కువ లేవు. శ్రీలంక 3 సార్లు, పాకిస్తాన్ 6 సార్లు, నేపాల్ 5 సార్లు తమ రాజ్యాంగాల్ని మార్చేసుకున్నాయి. భారత్ మాత్రం 7.5 దశాబ్దాల నుంచి ఒకే ఒక రాజ్యాంగాన్ని కట్టుబడి ఉంది. అదే రాజ్యాంగాన్ని అనుసరిస్తుంది. మారుతున్న పరిస్థితులను బట్టి 100కు పైగా సవరణలు చేసుకున్నా ఎక్కడ మౌలిక స్వరూపానికి భంగం వాటిల్లలేదు. 2 సంవత్సరాల 11 నెలల వ్యవధిలో ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాల స్ఫూర్తితో ప్రాణం పోసుకున్న భారత రాజ్యాంగం హక్కుల నుంచి ఆత్మాభిమానం వరకు సగటు పౌరునికి చాలానే ప్రసాదించింది. భారత రాజ్యాంగంలో 1,46,385 పదాల సంఖ్య ఉండగా అమెరికా రాజ్యాంగంలో 7,591 పదాలున్నాయి. మనకో రాజ్యాంగాన్ని అతి సంక్షిప్త రాజ్యాంగంగా పరిగణిస్తారు. 3,814 పదాల్లోనే రాసుకున్నారు. మన భారత రాజ్యాంగ సభకు 17 మంది మహిళలు ఎంపిక కాగా తుది ప్రతి సంతకం మీద చేసే వరకు 11 మంది మాత్రమే అందుబాటులో ఉన్నారు. అందులో సరోజినీ నాయుడు గారు ఒకరు. తయారీ నుంచి ముద్రణ వరకు రాజ్యాంగానికి అయిన ఖర్చు అక్షరాల 64 లక్షల రూపాయలు. రాజ్యాంగం మూలప్రతిని పార్లమెంటు లైబ్రరీలో ఉంది. చెదలు పట్టకుండా హీలియం వాయువు నింపి అరలో భద్రపరచడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణను మినీ రాజ్యాంగంగా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఏకంగా 40 ఆర్టికల్స్ను సవరించడంతో పాటు మరో 14 చేర్చడం జరిగింది. 2 భాగాలను కొత్తగా జోడించారు. ప్రావేశికలో సోషలిస్టు, సెక్యులర్ అనే మాటలను కూడా చేర్చడం జరిగింది. భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి సుస్థిరత్వాన్ని ఇచ్చింది. శాసన వ్యవస్థలు శాసనాలు చేస్తుంది. కార్యనిర్వాహక వ్యవస్థ ఆ వ్యవస్థల్ని అమలు చేస్తుంది. న్యాయ వ్యవస్థ. భారత రాజ్యాంగ నిపుణులు పార్లమెంటు ప్రజాస్వామ్యమని అభివర్ణించారు. కానీ నిజానికి మనది రాజ్యాంగ ప్రజాస్వామ్యమే. పార్టీలు గెలుస్తుంటాయి, ఓడిపోతుంటాయి. పాలకులు వస్తుంటారు, పోతుంటారు. రాజ్యాంగం మాత్రం సుస్థిరం, శాశ్వతం. ఎవరు ఏ నినాదంతో అధికారంలోకి వచ్చినా రాజ్యాంగ నినాదాన్ని అనుసరించాల్సిందే. ఆ స్పష్టమైన లక్ష్మణ రేఖ కారణంగానే భారతం అనేక ఉపద్రవాలను తప్పించుకుంది. తనతో పాటు సంఖ్యలు తెంచుకున్న పొరుగు దేశం సైనిక నియంతృత్వం వైపు అడుగులేస్తున్న సమయంలోనూ ప్రజాస్వామ్య పందాకే కట్టుబడింది. ఆ గుండె బలం రాజ్యాంగం ఇచ్చిందే మనకు. తనదైన రాజ్యాంగం లేని దేశానికి దీర్ఘకాలంలో దిశానిర్దేశం ఉండదు. ఇజ్రాయెల్ సంక్షోభానికి ఇది ఒక ఉదాహరణ కారణం కూడా కావచ్చు. మనకంటూ ఒక రాజ్యాంగం లేకపోయి ఉంటే అక్కడి ప్రజల్లాగా మనం బిక్కుబిక్కుమంటూ బతికే వాళ్ళమేమో. పేరుకో రాజ్యాంగం ఉన్నా దాన్ని గౌరవించే పాలకులు కరువైతే మన దేశము పాకిస్తాన్ల విద్వేషాలతో రగిలిపోయేదేమో. ఇంతేనా? తన బలహీనత అయిన అధిక జనాభాను బలంగా మార్చుకున్నదే కాదు, ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేదే కాదు, ఇన్ని బహుళజాతి కంపెనీలకు చిరునామాగా నిలిచేది కాదు, స్టార్టప్లు సంస్కృతి పరిడవిల్లే కాదు, ఉపాధి అవకాశాలు విస్తరించేవే కాదు. ఈ సానుకూలమైన మార్పు 7.5 దశాబ్దాల రాజకీయ, ఆర్థిక, సామాజిక సుస్థిర వల్లే సాధ్యమైంది. భారత రాజ్యాంగం పౌరులకు ఏమిచ్చిందంటే హక్కులనిచ్చింది. హక్కులు లేని పౌరసత్వం బానిసత్వంతో సమానం. ప్రజాస్వామ్యం అన్నాక హక్కులుండాలి. ఆ హక్కులకు బలమైన భరోసా అందాలి. మన దేశానికి సంబంధించినంత వరకు సర్వోన్నత న్యాయస్థానం హక్కులకు సంరక్షక పాత్ర పోషిస్తుంది. ఆర్టికల్ 32 ద్వారా భారత రాజ్యాంగం సుప్రీంకోర్టుకు అప్పగించిన బాధ్యత అది. ఒక కార్డు ముక్క, 4 వాక్యాల టెలిగ్రామ్, ఓ సింగిల్ కాలం వార్త న్యాయపీఠాన్ని కదిలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పాఠకులకు పరుగులు పెట్టించిన ఉదంతాలు అనేకమున్నాయి. పౌరుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయస్థానం ఎంతటి వారినైనా సరే బోన్లో నిలబెట్టేస్తుంది. ఏ అధికారంతో పనిచేశావని ప్రభుత్వాలకు కోవారెంట్ కూడా జారీ చేయడం జరుగుతుంది. వెంటనే నిర్బంధాన్ని తొలగించండి అంటూ హెబిసియస్ కార్పస్ను ప్రయోగించడం జరుగుతుంది.
ఇది మా దేశం అంటూ మాండమస్ను కూడా సంధిస్తుంది. కాబట్టి ఆర్టికల్ 32 గనక లేకపోతే పౌరులకు అర్థమే ఉండేది కాదు. ఇది రాజ్యాంగ అంతరాత్మ అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సమానత్వపు హక్కు, స్వేచ్ఛా హక్కు, దోపిడిని నిరోధించే హక్కు, మత స్వేచ్ఛ హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. మొత్తంగా భారతదేశంలో ఆర్టికల్ 12 నుంచి 32 వరకు ఉన్న ప్రాథమిక హక్కులన్నీ పౌరుడికి రక్షణ కవచాలే. స్వేచ్ఛగా మనసులో ఆలోచనల్ని వ్యక్తం చేసుకోవచ్చు. భావస్వారూప్యం కలిగిన వ్యక్తులతో కలిసి సంఘాలను కూడా స్థాపించుకోవచ్చు. నచ్చిన చోట నివసించవచ్చు. వచ్చిన భాషలో మాట్లాడుకోవచ్చు. ఇష్టమైన వృత్తి వ్యాపారాలు కూడా చేసుకోవచ్చు. గురి కుదిరిన ధర్మాన్ని పాటించవచ్చు. ఎవరూ నిలువరించలేరు, అడ్డంకులు కూడా సృష్టించలేరు. బుద్ధుడు భారతదేశంలోనే ఎందుకు పుట్టాడని అడిగారెవరో ఓ చరిత్రకారుణ్ణి. అక్కడ పుట్టాడు కాబట్టి బుద్ధుడయ్యాడు. ఇంకెక్కడైనా పుట్టుంటే దేవుడి ఉనికి ప్రశ్నించినందుకో, మెజారిటీ ప్రజల నమ్మకాన్ని ఖండించినందుకో ఖైదీ అయ్యేవాడు అని సమాధానం ఇచ్చారా చరిత్రకారుడు. ఆ సహన గుణం భారతీయ అంతఃసూత్రంగా అదే స్ఫూర్తిని రాజ్యాంగాన్ని కొనసాగించింది. భారతదేశం సమానత్వాన్ని ఇచ్చింది. కులం లేదు, మతం లేదు, లింగభేదము లేదు, వివక్షకు ఆస్కారమే లేదు. చట్టం దృష్టిలో అందరూ సమానమే. అంటరానితనం శిక్షార్హమైన నేరమంటూ కన్నెర్ర చేసింది. రాజ్యాంగం, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం లింగ సమానత్వాన్ని తర్కశం. ప్రావేశిక సాక్షిగా సోషలిజం వైపు మొగ్గు చూపడం ఆర్థిక సమానత్వానికి సాక్ష్యం. ఇప్పుడు మాజీ జమీందారుల వారసులు, వాళ్ళ గుమస్తాల మనవళ్లు కూడా ఒకే క్యాంపస్లో ఒక్కో బెంచ్ పైన చదువుకుంటున్నారు. పక్క పక్కనే కూర్చుంటున్నారు కూడా. ఇది సామాజిక సమానత్వం అంటే. సుప్రీంకోర్టు ట్రాన్స్జెండర్లను కూడా సమానత్వ హక్కు పరిధిలోకి తీసుకొచ్చింది. పశుపక్షాదులను మనుషులతో సమానంగా పరిగణించాలని తీర్పులు కూడా చెప్పింది. తరాల వివక్షకు పరిష్కారంగా అట్టడుగు ప్రజానీకానికి చట్టసభలో ఉద్యోగ నియామకాలు, రిజర్వేషన్ కల్పించే వెనుకబాటును కల్పించింది భారత రాజ్యాంగం. ఆ చొరవ ఫలితంగానే అణగారిన వర్గాల యువత ఐఏఎస్లు, ఐపీఎస్లు కొలువులు సాగించగలుగుతున్నారు. దళిత ప్రజాప్రతినిధులు చట్టసభలో కూర్చోగలిగారు. రాజ్యాంగం కనుక చోటివ్వకపోతే సాంఘిక అసమానతలు, కుల వివక్షలు ఇంకా ఎన్ని కొనసాగవేమో. మరింత లోతుగా భారత రాజ్యాంగం కష్టార్జితానికి భరోసా కూడా ఇచ్చింది. మధ్యయుగంలో దోచుకున్న వాడిదే సొత్తు, గెలుచుకున్న వాడిదే భూమి. నిలదీస్తే నాలుక తెగ్గేసి, ప్రశ్నిస్తే శాల్తీలు కూడా మాయమైపోయేవి. ఇప్పటికీ కొన్ని దేశాల్లో ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది. ఈ విషయంలో భారతీయులు అదృష్టవంతులు. సాక్షాత్తు రాజ్యాంగమే కష్టార్జితానికి భరోసా ఇచ్చింది. కర్ణాటక ప్రభుత్వం బెంగళూరు మైసూర్ ఇన్ఫ్రా కారిడార్ ప్రాజెక్టు కింద సేకరించిన భూముల నష్టపరిహారం కేసులో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఆస్తి హక్కు రాజ్యాంగపరమైనదే అని మరోసారి చాటి చెప్పింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించిన అధికారం 300A ప్రకారం మానవ హక్కుగా కొనసాగుతుందని నిర్ధారించింది. సరైన కారణం చూపకుండా, తగినంత పరిహారం చెల్లించకుండా పౌరుల ఆస్తులను స్వాధీనం చేసుకోకూడదంటూ, ఆ లక్ష్మణ రేఖను విస్మరించి అర్థం లేని దూకుడు ప్రదర్శించడం సరికాదంటూ పాలకులకు చివాట్లు పెట్టింది. రాజ్యాంగం ఇచ్చిన వాగ్దానం కారణంగానే 100 ఎకరాల ఆసాయం పక్కనే ఉన్న పావు ఎకరం పేద రైతు కూడా నిర్భయంగా సేద్యం చేసుకుంటాడు. ప్రాజెక్టుల కోసమో, కార్ఖానాల కోసమో ఆ జానెడ భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వాలు ప్రయత్నించినప్పుడు గట్టిగా అడ్డుకుంటున్నాడు. తనకు గిట్టుబాటు ధర చెల్లించలేదంటూ పట్టుబడుతున్నాడు. అవసరమైతే కోర్టులను కూడా ఆశ్రయిస్తున్నాడు. బక్క రైతన్నకు ఆ బలం ఇచ్చింది రాజ్యాంగం మాత్రమే. భారత రాజ్యాంగం ప్రజలకు సంక్షేమ ఫలాలను కూడా అందించింది. ప్రభుత్వాలు రైతు పెట్టుబడి డబ్బులు ఇస్తున్నాం, బడి వయసు పిల్లలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాం, వితంతువులకు, వయోధికులకు పింఛన్లు ఇస్తున్నాం, పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్నా. ఇదంతా రాజ్యాంగంలోని సంక్షేమ రాజ్యం అనే భావనలో భాగమే. ఆర్థిక వికాసానికి ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశిక సూత్రాల ద్వారా మార్గనిర్దేశనం చేసింది. అసలైన భారతదేశం రాజకీయ రాజధానిలోనూ, వాణిజ్య రాజధానిలో లేదు. వేల కొద్ది గ్రామాల్లో ఉండి పల్లెల్లో పండిస్తేనే పట్టణం కడుపు నిండా నిండుతుంది. రైతు ఆనందమే దేశానికి సంతోషమని పంచాయతీ వ్యవస్థకు నిలువనిచ్చారు. ఆ అడుగుజాడల్లోని భారత రాజ్యాంగంలోని 9వ భాగం గ్రామ సభలు నిర్మాణం నుంచి పంచాయతీ నిర్వహణ వరకు ప్రతి వ్యవస్థకు స్పష్టమైన విధి విధానాలను రూపొందించింది. రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థలకు రాజ్యాంగం స్వయం ప్రతిపత్తిని కల్పించింది. గర్భిణీల ఆరోగ్యానికి, మాతా శిశువుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్న అంగన్వాడీ కేంద్రాల మూలాలకు ఆదేశిక సూత్రాల్లోనే ఉన్నాయి. ప్రభుత్వాలు సహకార స్ఫూర్తిని జనంలోకి తీసుకెళ్లాలని ఆదేశిక సూత్రాలు అందించాయి. ఆ మద్దతుతోనే పాల ఉత్పత్తి సంఘాలు స్వేచ్ఛా విప్లవం తీసుకొచ్చాయి. చేనేత సంఘాల మగ్గాలు బుగ్గిపాలు కాకుండా కాపాడుతున్నాయి. డ్వాక్రా గ్రూపులైనా, పొదుపు సంఘాలైనా సహకార సూత్రాలే ప్రాణం.
86వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక విద్యను ఓ హక్కుగా ప్రకటించడం జరిగింది. కాబట్టే నేడు పల్లెల్లో పాఠశాలలు కూడా వెలిశాయి. దేశం 80% అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్న సమయంలో చదువు పెరిగే కొద్దీ ఓటింగ్ శాతం కూడా పెరుగుతుంది. ప్రజాస్వామ్యం బలపడుతుందంటూ భారత రాజ్యాంగం మొదటి లక్ష్యం కూడా ఇదే. రాజ్యాంగం అనగానే డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ పేరు గుర్తుకొస్తుంది. షెడ్యూల్ కులాల ప్రజల ప్రతినిధిగా ఆయన రాజ్యాంగ పరిషత్తులో అడుగుపెట్టడం జరిగింది. డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఎవరిని నియమించాలనే చర్చకు వచ్చినప్పుడు ఆయన విరాట్ రూపమే ఎదురుగా కనిపించింది. అప్పటికే అంబేద్కర్ న్యాయశాస్త్ర కోవిదులుగా సుప్రసిద్ధులుగా కాలం గడిచే కొద్దీ చర్చ తీవ్రత పెరిగే కొద్దీ సమాజం పట్ల అంబేద్కర్కున్న అవగాహన సభకు పరిపూర్ణంగా అర్థమైపోయింది. అంబేద్కర్ కూడా తన బాధ్యతల్లో మమైకమైపోయారు. అనారోగ్యం వేధిస్తున్న రోజుకు కనీసం 18 గంటలు కూడా శ్రమించడం జరిగింది. ప్రాథమిక హక్కుల ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పింది ఆయనే. ఉద్యోగాల్లో, విద్యల్లో, చట్టసభలలో రిజర్వేషన్ అవసరాన్ని కూడా గుర్తు చేశారు. సామాజిక న్యాయ పతాకాన్ని భుజానికి ఎత్తుకున్నారు ఆయన. రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కావాలనే ఆర్థిక సామాజిక ప్రజాస్వామ్యం వర్ధిల్లాలని వాదించారు. లౌకికవాద మార్గానికి బలమైన మద్దతు కూడా ఆయన తెలిపారు. అంతిమంగా ప్రపంచంలోని అత్యుత్తమ రాజ్యాంగాన్ని భారత ప్రజలకు అందించారు. కాబట్టి తొలి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ బాధ్యత అప్పగించడం ద్వారా మనం సరైన నిర్ణయం తీసుకున్నామని కితాబిచ్చి తెలపడం జరిగింది. భారత రాజ్యాంగ నిర్మాణ సమయానికి దేశంలో అక్షరాస్యత చాలా తక్కువే. అయినా రాజకీయ చైతన్యం మాత్రం అపారంగా ఉంది. భవిష్యత్తు భారతం గురించి ప్రజలు ఎన్నో కలలు కనేవారు. ప్రజా సంఘాలు, హక్కుల వేదికలు, స్వతంత్ర సమరయోధుల బృందాలు తమ ఆలోచనల్ని లేఖల రూపంలో టెలిగ్రామ్ ద్వారా రాజ్యాంగ పరిషత్కు పంపేవి. సామాన్యుల ప్రజలు లేఖాస్త్రాలను సంధించారు. ఇందర్లాల్ అనే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి భారత రాజ్యాంగ ప్రాథమిక నియమాలు పేరుతో 50 పేజీల సుదీర్ఘ వ్యాసాన్ని రాశారు. మహిళా సంఘాలు కూడా అనేక ప్రతిపాదనలు పంపాయి. 1-2 లేఖలు ఆదివాసి మహిళల నుంచి కూడా అందాయి. ప్రతిపాదనతో, అభ్యర్థనలతో వివిధ ప్రాంతాల ప్రజా ప్రతినిధులు దేశ రాజధానికి వరుస కట్టేవారు. తమ వర్గానికి ప్రాతినిధ్యమే లేకుండా పోతుందేమోనని నిరసన లేఖలు రాసిన మత పెద్దలు కూడా ఉన్నారు. ఆ కట్టల కొద్ది ఉత్తరాలు భారతీయుల ఆంక్షల్ని రాశిగా పోసినట్టు అనిపించేవి. ప్రజా చైతన్యానికి విస్తరిస్తూ ఆక్స్ఫర్డ్ ప్రెస్ ఓ పుస్తకాన్ని కూడా వివరించి. ఆ రోజుల్లో ఐవర్ జెన్నింగ్ అనే పెద్ద మనిషి భారత రాజ్యాంగాన్ని చూసి ఇంత పెద్దదా, ఇన్ని నిబంధనలా అంటూ పెద్ద విరిచారు. ఆ తర్వాతి కాలంలో ఆయన నేతృత్వంలోనే శ్రీలంక రాజ్యాంగం తయారైంది. చక్కని భాషలో, లోతైన భావాలతో గొప్పగా తీర్చిదిద్దాలని మురిసిపోయారు జెన్నింగ్. కానీ ఆ రాజ్యాంగం పట్టుమని 14 ఏళ్లు కూడా మనుగడలో లేదు. ఆయన రాజ్యాంగానికి కావాల్సింది ఆత్మ కాదు, ఆడంబరం కూడా కాదు, నిడివిదేముంది, నిబద్ధత చాలా ముఖ్యమని అప్పుడు తెలిసొచ్చింది అతనికి. భారత రాజ్యాంగం మనకు స్వేచ్ఛ, హక్కులనే కాదు బాధ్యతలను కూడా ఇచ్చింది. హక్కులు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. నీకు రావాల్సింది నువ్వెలా తీసుకోవాలో చెబుతాయి. బాధ్యతలు హుందాతనాన్ని బోధిస్తాయి. సమాజానికి నువ్వేం చెయ్యాలో చెబుతుంది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాణం పోసుకున్న ప్రాథమిక విధులు, పౌరుల కనీస కర్తవ్యాలు, మువ్వన్నెల జెండా, జాతీయ ఆత్మవిశ్వాస పతాక ఎగరేయాలని ఉండాలి. జాతీయ గీతానికి నీ హృదయ స్పందననే రాగాలు, తాళాలు. భక్తితో ఆలపించాలని, అడవులు ప్రాణవాయు ఉత్పత్తి కేంద్రాలుగా జాగ్రత్తగా రక్షించుకోవాలని, నదులు దప్పిక తీర్చే అమృత భాండాగారులుగా శుభ్రంగా ఉంచుకోవాలి. సకల ప్రాణులు మనిషి నేస్తాలు, కలకాలం ఆ బంధాన్ని నిలుపుకోవాలి. మూఢనమ్మకాలు జాతి వికాసానికి అడ్డుగోడలు, తక్షణం కూల్చేయాలి. మానవత మనిషి ప్రాథమిక లక్షణం. ఇతరుల కష్టాలను స్పందించాలి. హింస, పశు ప్రవృత్తిని వెంటనే వదిలించుకోవాలి. అలా ఓ తండ్రిలా, గురువులా ప్రాథమిక పౌరుడికి ప్రాథమిక విధుల్ని బోధించింది భారత రాజ్యాంగం. తీసుకోవడంలో ఆనందం కంటే ఇవ్వడంలోనే సంతృప్తి గొప్పదని పరోక్షంగా చాటి చెప్పింది భారత రాజ్యాంగం. ఇది మనం భారత రాజ్యాంగం మనకేమిచ్చిందనే వాళ్లకు భారత రాజ్యాంగానికి మనమేం చేయాలనే గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.